యూఎస్ఏలో ఫ్యూచర్ హెచ్-1బీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అండ్ చాలా ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని అనలైజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కానియండి, అండ్ ఎకానమీ, యూఎస్ ఎకానమీ అండ్ యూఎస్ యొక్క అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అండ్ ఇంకా ఇలా చాలా గూడా. సో, దీని నుంచయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం కొంచెం 1,00,000కి దగ్గరగా ఉన్నాం. అట్‌లీస్ట్ ఈ ఇయర్ అయినా కూడా మనం కొంచెం 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అంటే తప్పకుండా న్యూగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ చూసేవాళ్ళైతే లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేయండి. హమ్మయ్య! చెప్పేసా. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే మోస్ట్ హెచ్-1బీ మీద చాలా రకాల క్వెషన్స్ అండ్ చాలా కూడా నడుస్తున్నాయి. అసలు హెచ్-1బీకి అసలు ఫ్యూచరే లేదు. ఇంకొద్ది రోజులలో అసలు హెచ్-1బీ బ్యాన్ అయిపోతది. అండ్ హెచ్-1బీ మీద యూఎస్ఏలో చాలా వరకు నెగటివిటీ ఏర్పడింది. ఇలాంటివి చాలా కూడా వింటూనే ఉన్నాం. బట్ మెయిన్‌లీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని అసలు ఫ్యూచర్ హెచ్-1బీ ఎలా ఉంటదని చెప్పేసి చాలామంది క్రిటిక్స్ అయితే డిసైడ్ చేస్తున్నారు. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ పాలిసీ చేంజెస్. అంటే ఆల్మోస్ట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ లోపల చాలా అంటే ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా పాలిసీలన్నీ కూడా చేంజ్ అయ్యాయి. అంటే వీసా రిస్ట్రిక్షన్స్ పెరిగాయి. అండ్ $100,000 అని ఒకటి. అండ్ ఎవరైతే ఔట్ సైడ్ నుంచి యూఎస్ఏకి వద్దామనుకుంటున్నారో చాలామంది రాలేకుండా ఇబ్బంది పడడము. అంటే చాలా వరకు కూడా యూఎస్ఏకి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నట్లుగానే. అంటే యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్‌మెంట్ ఏర్పడొచ్చు. అంటే ఈ $100,000 ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకొచ్చునని ఎవరైతే ఔట్ సైడ్ నుంచి వస్తున్నారో వాళ్ళని అంటే ఒక ఇమిగ్రేషన్‌ని కొంచెం కట్టడి చేసినట్లే అవుతది. సో, అదొకటి. అండ్ ఇంకా చాలా రకాల చేంజెస్ చూసాం కదా! అంటే చాలా వరకు స్క్రూటినీ చేయడము, ఎన్నో రకాల చేంజెస్ అయితే చూసాము. బట్ వేరే గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు రిపబ్లికన్స్ ఏంటి అంటే ఎక్కువగా ఈ హెచ్-1బీస్ అంటే అంతగా నచ్చకపోవడము. ఓన్లీ కూడా అమెరికన్ పీపుల్‌కి ఎక్కువగా జాబ్స్ రావడం. అండ్ అమెరికన్ పీపుల్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనుకోవడం. సో, అది తప్పా అంటే ఏమి కూడా కాదు. ఇన్ని రకాల న్యూ చేంజెస్ వస్తున్నాయి కదా! అవన్నీ కూడా కరెక్టేనా అంటే అది కూడా కరెక్టే. కంప్లీట్‌లీ ఎక్కడైతే లూప్ హోల్ ఉందో దానిని కొంచెం రెక్టిఫై చేయడానికి ఎవరైనా కూడా ట్రై చేస్తారు. సో, ఇక మనం కూడా అది అలానే అనుకోవచ్చు. బట్ ఏదైతే డెమోక్రటిక్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం హెచ్-1బీస్ అంటే చాలా వరకు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఏడీస్ విషయంలోనే కానియండి, ఇప్పుడు ఈఏడీస్ కూడా చాలా వరకు డిలేస్ అవుతూ ఉండడం చాలా వరకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈవెన్ హెచ్-1బీస్ కూడా నార్మల్ ప్రాసెస్‌కెళ్ళే వాళ్ళకైతే 240 డేస్ వరకు కూడా అసలు అప్డేట్ రావట్ల. అంటే జస్ట్ స్లిప్ తోటి మనం యూఎస్ఏలో ఉండొచ్చులెండి కానీ అప్పటి వరకు కూడా అసలు ఎలాంటి అప్డేట్ రాకుండా ఉంటుంది. ఈవెన్ ఆహ్, ఏదైనా అంటే ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినప్పుడు చాలా వరకు టైమ్ డిలేస్ ఉన్నాయి. బట్ లాస్ట్ టైమ్ మా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇంత టైమ్ డిలేస్ లేవు. చాలా త్వరగానే ఆల్మోస్ట్ ఒక 1-2 మంత్స్‌లోనే నార్మల్ ప్రాసెస్ అయితే అప్పటి వరకే వచ్చేది. బట్ ఈసారి మాత్రం చాలా వరకు కూడా డిలేస్ నడుస్తూ ఉండడం. అండ్ ఒకప్పుడు ఇట్లా ఈ 240 డేస్ కూడా లేదు. చాలా తక్కువ రోజులు ఉండేది. అది 240 డేస్‌కి రావడం. సో, ఇలాంటివి చాలా కూడా ఆ పార్టీ గనుక ఉండుంటే చాలా వరకు పాజిటివ్‌గా ఉంటది అని జెప్పేసి. ఒకవేళ ఫ్యూచర్‌లో గనుక అదే పార్టీ గనుక వస్తే హెచ్-1బీలకి మళ్ళీ ఆల్మోస్ట్ ప్రీవియస్‌గా ఎలా అయితే ఉందో అంత డిమాండ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. బట్ వి డోంట్ నో. బట్ ఇంకా యూఎస్ఏలో కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా! సో, దానిని బేస్ చేసుకొని కూడా ఓన్లీ కూడా రిపబ్లికన్స్‌కే ఎక్కువ ప్రియారిటీ గనుక ఉంది అనుకోండి. సో, మనం ఇంకా వేరే చేంజెస్ కూడా చూడొచ్చు. అంటే ఇంకా కొంచెం డెప్త్‌గానే చేంజెస్ అయితే చూడొచ్చు అని జెప్పి. బట్ అలా కాదు అనుకుంటే కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి చేంజెస్ తోటి అలా రన్ అవుతూ ఉంటది అని జెప్పి. సో, ఫస్ట్ వన్ వచ్చేసైతే గవర్నమెంట్ పాలిసీ చేంజెస్‌ని బేస్ చేసుకొని కూడా మనం ఇంకా ఫ్యూచర్‌లో హెచ్-1బీ ఎలా ఉంటది అని జెప్పి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ. ఏఐ అంటే ఆల్మోస్ట్ ఇంక ఇప్పటికి చాలా వరకు కూడా ఒక అంటే 10 మంది చేయాల్సినటువంటి పని ఇప్పుడు ఒక 4 మెంబర్స్ చేస్తే సరిపోతుంది. సో, రిమైనింగ్ 6 మెంబర్స్ వరకు ఏఐయే చేసేస్తుంది. ఆల్మోస్ట్ కోడ్స్‌ని రివ్యూ చేయడం, లీడ్స్‌ని కూడా రీప్లేస్ చేసే వరకు వచ్చింది ఏఐ. సో, అండ్ ఫ్యూచర్ లోపల ఏఐ మీద ఎవరికైతే ఎక్కువగా మంచి నాలెడ్జ్ ఉంటదో వాళ్ళు మాత్రమే ఎక్కువగా సర్వే అయ్యేటటువంటి ఛాన్సెస్. అది యూఎస్ అనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అలాంటి సిట్యుయేషనే ఉంది. సో, ఏఐ ఆర్కిటెక్ట్స్ కావచ్చు అండ్ ఏఐ గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే మేబీ ఇట్లా ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 2040, 50 టైం వరకు మనుషుల కంటే ఎక్కువ రోబోసే ఉంటాయంట. సో, అంత వరకు ఇంత ఎక్స్‌పాండ్ చేస్తున్నారు రోబోటిక్స్ కాబట్టి. సో, మెయిన్‌లీ గూడా ఎవరైతే దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు దొరికేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా ఫ్యూచర్ మొత్తం కూడా ఏఐ మీదనే డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ కుదిరితే ఏఐ నేర్చుకోవడమా లేదు అంటే
బయట వేరే బిజినెస్‌లు కానియండి, వేరే ఇంకోటి ఆపర్చునిటీ కూడా చూసుకోవడం బెటర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలీదు కాబట్టి ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వాళ్ళు చాలా అప్‌గ్రేడ్ అయినా అవ్వాలి. లేదు అంటే ఇంకొక బిజినెస్ సైడ్ ఒకటి సేఫ్ సైడ్ ఇంకొక బిజినెస్ అయినా చూసుకోవాలి అని చెప్పి. సో, ఇంకా ఏఐ ఆర్కిటెక్ట్, ఏఐ డేటా అనలిస్ట్ వీళ్ళకి ఎక్కువగా డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు ఫ్యూచర్‌లో. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి మాన్యువల్ టెస్టింగ్ అంతా కూడా ఏఐ హ్యాండ్ ఓవర్ చేసింది. ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటివి చాలా కూడా జరుగుతాయి. సో, దీనిని బేస్ చేసుకొని కూడా మేబీ ఫ్యూచర్‌లో ఇంకా హెచ్-1బీల డిమాండ్ అంటే ఎవరైతే మంచిగా ఏఐ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండి అప్‌గ్రేడ్ అవుతారో వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్ ఎకానమీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. యూఎస్ఏలో ప్రెజెంట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ వచ్చేసి ఇంకా ఈ మంత్‌దైతే రిలీజ్ అవ్వలేదనుకుంటాను. సో, లాస్ట్ మంత్‌న అప్పటి బేస్ చేసుకుంటే అయితే స్టేబుల్‌గానే ఉంది అని చెప్పి. డిసెంబర్‌లో చాలా వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ 4.5 అలా ఉన్నది. ఇప్పుడు ప్రెజెంట్‌కి వచ్చేసరికి 4.3కి అంటే జనవరి అప్పటి డేటా ప్రకారం అయితే 4.3కి వచ్చేసి స్టేబుల్‌గానే ఉన్నది అని చెప్పి. బట్ ఆహ్, మెయిన్‌లీ కూడా ఏదైతే హెల్త్ సెక్టార్ కానియండి, లేకపోతే ఐ మీన్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కానియండి, వీటి లోపల మాత్రం ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎక్కువ జాబ్స్ అందులోపలనే క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి. ఏదైతే అంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్, వైట్ కాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం చాలా వరకు తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అని డేటా ప్రకారం. అండ్ ఇందులోపల కూడా ఎక్కువగా జాబ్స్ పోవడం జరుగుతుంది. జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి కానీ ఎన్ని జాబ్స్ అయితే పోతున్నాయో అంతకనం జాబ్స్ అయితే క్రియేట్ అవ్వట్లేదు అని చెప్పి. ఈవెన్ అది అంటే ఫెడరల్ లోపల కానియండి, అప్పుడు కూడా చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయి కదా! సో, దానిని బేస్ చేసుకొని రీసెంట్ టైమ్ లోపల అమెజాన్ ఇలా చాలా కంపెనీస్ లే ఆఫ్ చేశాయి కదా! సో, వాటి యొక్క డేటాని చూస్తే ఎన్ని జాబ్స్ అయితే పోయాయో, బట్ అన్ని జాబ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ కూడా ఈ టెక్ ఫీల్డ్‌కి సంబంధించి. సో, ఇందులోపల మాత్రం చాలా వరకు నెగెటివ్‌లోనే ఉన్నది అని. అండ్ ఎప్పుడైనా కూడా జాన్వరిలో ఆ టైం లోపల హైరింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. సో, దానిని బేస్ చేసుకొనైతే ప్రెజెంట్ అయితే స్టేబుల్‌గానే ఉంది. బట్ 2025 జాన్వరితో కంపేర్ చేస్తే 2026 జాన్వరి లోపల మాత్రం చాలా తక్కువ ఓపెనింగ్స్ జరిగాయి. చాలా తక్కువ హైర్ జరిగాదని. అంటే 2025 డేటానే చాలా బావుంది. బట్ ఈ ఇయర్ మాత్రం అంత వరకు డేటా అయితే లేదు. అంటే అంత హైరింగ్స్ జరగలేదు. అంత న్యూగా కూడా పెద్దగా తీసుకోలేదు. అండ్ న్యూగా కూడా ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా రాలేదు అని. ఇంకా ప్రెజెంట్ సిపిఐ డేటా అది కూడా కొంచెం ఎక్కువగానే అదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా! దానికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎనర్జీ దానికి కూడా రేటు పెరగడము, టారిఫ్స్ సో, వీటి అన్నిటిని బేస్ చేసుకొని కొంచెం ఇన్‌ఫ్లేషన్ రేట్ కూడా యూఎస్ఏలో కొంచెం ఎక్కువగానే ఉన్నది అని చెప్పి. బట్ మేబీ ఇప్పుడు టారిఫ్స్ వాటి మీద కూడా న్యూగా రూల్స్ వస్తున్నాయి కాబట్టి మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా సెటిల్ డౌన్ అవ్వచ్చు. బట్ ప్రెజెంట్ మాత్రం అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది స్టేబుల్‌గానే ఉన్నా కూడా ఫీల్డ్‌కి వచ్చేలోపు మాత్రం అంతగా అయితే క్రియేట్ అవ్వట్లేదు అని చెప్పేసి. బట్ వేరే ఫీల్డ్‌లో మాత్రం బెటర్‌గా ఉంది అని చెప్పి. సో, దీనిని బేస్ చేసుకొని కూడా అంటే ఫ్యూచర్‌లో హెచ్-1బీస్ ఎలా ఉంటాయి? అంటే ఎంతమందికి జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు? సో, ఇది కూడా ఒక ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్. అంటే ఐ మీన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేసినప్పుడు తప్పకుండా కూడా యూఎస్ఏ లోపల న్యూగా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా డిమాండ్ పెరుగుతది అని చెప్పేసి. ప్రెజెంట్ 3.5-3.75 అలా ఉంది. బట్ డెఫినెట్‌లీ తగ్గుతది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు క్రిటిక్స్. అంటే ఐ మీన్ ఇప్పుడు చాలా మీటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా! అందులోపల ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే కట్ అవుతది అని చెప్పేసి. సో, దానిని బేస్ చేసుకొని న్యూగా ప్రాజెక్ట్స్ వస్తాయి. సో, న్యూగా ఇంకొంచెం డిమాండ్ పెరుగుతది. సో, తప్పకుండా కూడా ఎవరైతే హెచ్-1బీస్ ఉంటారో, అంటే ఎవరైతే మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారో టెక్ ఫీల్డ్ లోపల కూడా మనము న్యూగా ప్రాజెక్ట్స్ చూస్తాము. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే హెచ్-1బీస్‌కి కూడా డిమాండ్ పెరుగుతది అని చెప్పి. బట్ అది ఎప్పుడవుతదనేది తెలీదు గానీ డెఫినెట్‌లీ ఇంకొద్ది నెలలలో అది జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ చూద్దాం. అండ్ లాస్ట్ టైమ్ కోవిడ్ టైమ్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు 0 వరకు వచ్చిందంట. సో, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అనేది. దాన్ని బేస్ చేసుకొని ఆహ్, చాలా జాబ్స్ క్రియేట్ అవ్వడము అండ్ ఆ టైం లోపల ఒక్కరే 2, 3 జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో, ఏంటంటే ఎక్కువగా జాబ్స్ క్రియేట్ అవ్వడము అండ్ ఎక్కువగా న్యూ ప్రాజెక్ట్స్ రావడము. సో, అలాంటివి కూడా చాలా వరకు కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ దాని మీద ఉంటది కాబట్టి. సో, ఫ్యూచర్ లోపల ఒకవేళ అది గనుక కట్ అయినట్లయితే హెచ్-1బీల లోపల చాలా వరకు పాజిటివిటీ చూడొచ్చు. అండ్ హెచ్-1బీలకి కొంచెం డిమాండ్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ యూఎస్ఏలో ఉన్నటువంటి హెచ్-1బీస్‌కి అయితే మరీ అనుకున్నంత డెప్త్ ఏమీ లేదు. అలా అని చెప్పేసి మరీ ఓవర్‌గా అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ అలా కూడా లేదు. జస్ట్ ఫైనల్‌గా అయితే ఒక మోడరేట్‌గా అట్లా నడుస్తుంది అని చెప్పి. బట్ ఇంకా ఫ్యూచర్‌లో గవర్నమెంట్ చేంజెస్‌ని బట్టి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని బట్టి
అండ్ ఏఐని బట్టి ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని అయితే మన ఫ్యూచర్ అయితే ఆధారపడి ఉంది. ఏది ఎలా ఉన్నా కూడా డెఫినెట్లీ ఒక బిజినెస్ ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్ అయితే తప్పకుండా ఉండాలి. సో సైడ్ ఇన్కమ్ గురించి నేను ఫ్యూచర్లో వీడియో చేస్తాను. మేబీ రేపే పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ఐ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఐఎమ్ ఓకే. మొన్నటి వీడియో చేసినప్పటికంటే ఈరోజు బెటరు. మేబీ మొన్నటి వీడియో మీరు నిన్న చూసి ఉండొచ్చు. సో ఇంతే అండి ఈ వీడియో. ఐ గురించి ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్తాను. మేబీ అది కూడా పోస్ట్ చేస్తాను రేపు. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.